సమయంలో నాకు ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయం వరకు వేచి ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి నాతో పాటు కీర్తన 43వ కీర్తన మనందరికీ చిరపరిచయమైన కీర్తనలు. యాక్చువల్గా 42, 43 కలిసి ఉన్నాయి. 42 పైన మీరు చూడగలిగితే కోరహు కుమారులు రచించిన కీర్తన దైవ ధ్యానం అని మీకు కనపడుతుంది. అయితే సమయానికి దృష్టిలో పెట్టుకొని 42లో కొన్ని సంగతులు మనం ఆలోచించినప్పటికీ కూడా ప్రధానంగా 43 మనం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా విచిత్రంగా 42లో ఒక పదం మీకు కనపడుతుంది, ద్వితీయ స్కందము. అంటే కీర్తన గ్రంథాన్ని 5 భాగాలు చేశారు. ఈ 2వ భాగంలో ప్రారంభం నుంచే కోరహు కుమారుల గురించిన ఒక కీర్తనలు రాశారు. ఎవరి కోరహు కుమారులు అంటే మనకు పెద్ద సమాచారం ఏం దొరకదు. 2 సంగతులు అయితే మనకు అర్థమవుతున్నాయి, లేదా 3 సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి నిర్గమాకాండం, లేకపోతే యెహోషువ గ్రంథంలో కోరహు అనే ఒక వ్యక్తి దేవునికి అవిధేయుడైన కారణం చేత దేవుడు అతని కుటుంబాన్ని శిక్షించండి అని అన్నప్పుడు ఈ కుటుంబం అంతరించిపోయింది, ఈ కుటుంబం నాశనం అయిపోయింది అని మనకు అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత గ్రంథాల్లో మనం చదివినప్పుడు ఈ చంటి బిడ్డలు లేకపోతే ఈ చిన్న బిడ్డల్ని సంహరించలేదు, వారు అవిధేయుడైన కోరహు అనే తమ తండ్రిని వదిలేసి, నాన్న నువ్వు చేసింది వాక్యానికి విరుద్ధం, యెహోవాకి విధేయతను చూపలేదు అని వాళ్ళు ధర్మశాస్త్రం వైపు వచ్చి నిలబడ్డారట. కాబట్టి ఆ చంటి బిడ్డల్ని లేదా ఆ యంగ్ పీపుల్ని దేవుడు బ్రతకనిచ్చాడు అని. ఆ తర్వాత వాళ్ళ గురించిన సమాచారం మనకు కనపడదు. తిరిగి మళ్ళీ మనకి ఆశ్చర్యంగా దావీదు సొలొమోనుల కాలంలో కనపడుతుంది. కొత్త దేవాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో, నూతనంగా నిర్మించే విధానంలో దావీదు ఒక క్రమాన్ని ఏర్పరిచాక, ఆరాధనా క్రమాన్ని. ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి అన్నప్పుడు ఆరాధనకు సంబంధించి పాటలు పాడే ఒక బాధ్యత కొంతమందికి అప్పచెప్పాడు. వాళ్ళలో కోరహు కుమారులు ఉన్నారు. అంటే దేవుడు ఏ కుటుంబాన్ని పోగొట్టుకోడు, ఎవరిని దూరం చేసుకోడు అని మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైన కీర్తన. 42, 43 కలిపి ఉంటాయి, అంటే కలిపి చదువుకోవాలి. అయితే మనం 43 వరకు ఆలోచిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి 2 కీర్తనలు చదువుకుంటే చాలా బాగుంటుంది. నాకు కీర్తనల విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. డిగ్రీ చదువుకునే వయసులో, అంటే నేను ఇంటర్మీడియట్లో ప్రభువుని అంగీకరించాను. డిగ్రీ వయసులో నాకు ఏమంటాము, తెలియని తనంలో, అజ్ఞానంలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఏంటి ఆ పొరపాట్లు అంటే, దావీదు ఒక్కడే మంచోడు. అంటే నాకు దావీదు మీద ఉన్న అభిమానాన్ని బట్టి, అంటే దావీదు గురించి బోల్డంత చదువుతాము, మిగిలిన వాళ్ళ గురించి మనకు పెద్ద సమాచారం దొరకదు, కానీ వాళ్ళ పేర్లు కనపడతా ఉంటాయి. అది సమస్య. ఈ 150 కీర్తనల్లో ఆసాపు అని ఒక పేరు, కోరహు అని ఒక పేరు, ఇట్లా కొన్ని పేర్లు కనపడతా ఉంటే కొంచెం బాధగా అనిపించేది. అంటే ఎవర్రా వీళ్ళు అని. వీళ్ళ పాటలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఉంటే ఎవరు ఉండాలి? అది నా మైండ్. అంటే నేనేదో రాసేసినట్టు బైబిల్ నాకు నచ్చినట్టు ఎందుకు ఉంటుంది అది. తర్వాత కొంతకాలం నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్ నేను చదివే పద్ధతి బాగాలేదు. కొన్ని కీర్తనలు దావీదు కీర్తనని చదువుదామని అనుకున్నాను, మిగతా వాళ్ళ కీర్తన నేను చదవట్లేదు. తర్వాత దావీదు కీర్తనలు కూడా అన్నీ చదవట్లేదు, కొన్నే చదువుతున్నాను.
ఉదాహరణకి ఈ సండే స్కూల్ పుణ్యం అని మనకి ఏది పూర్తిగా రాదు, కానీ అన్నీ తెలిసినట్టుంటాయి. అంటే కంఠత వాక్యాలు నేర్పిస్తారు కదా, కంఠత వాక్యాల వరకు గుర్తుంటాయి, మిగతాయి గుర్తుంటుంది. మరి నాలాంటి వాడు మీ దగ్గర ఉన్నారు లేదు నాకు తెలియదు. మొదటి కీర్తన మొదటి 2 వచనాలు నాకు తెలుసు, తర్వాత ఏంటో నాకు తెలియదు. అది కూడా సండే స్కూల్లో నేర్పించారు కాబట్టి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అంటాం. ఆ తర్వాత ఆ కీర్తన మొత్తం ఏముందో నాకు తెలియదు, చదవను కూడా. 2వ కీర్తన నేను చదివిన జ్ఞాపకం నాకు లేదు. 3వ కీర్తన ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. 4, 5, 6 ఏం తెలీదు, చదివేవాడిని కాదు. గుడ్ ఫ్రైడే పుణ్యం అని 22వ కీర్తన తెలుసు. ఎందుకు? నా దేవా నా దేవా ఆ వచనం పాపులర్ కాబట్టి. అది కూడా పూర్తిగా చదవం, ఆ మొదటి కొన్ని వచనాలు చదువుతాం. తర్వాత 23వ కీర్తన పాపులర్, ఎందుకు? చర్చెస్లో నేర్పించారు కాబట్టి. ఆ తర్వాత 24, 25 అలా 50 వరకు ఏం తెలియదు నాకు. 51 తెలుసు, ఎందుకు? దావీదు కీర్తన కాబట్టి. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. 103వ కీర్తన గుర్తు వస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే నేను ఏం చేశానంటే, నాకు నచ్చిన కీర్తనలు, నాకు తోచిన కీర్తనలు అక్కడక్కడ చూసుకుంటా వెళ్ళాను, కానీ కీర్తనలు పూర్తిగా నేను ఎప్పుడు చదవలేదు. నాకు జ్ఞానం కావాలి, నాకు సత్యం తెలియాలి, నాకు వెలుగు కావాలి. ఆ వెలుగు నాకు దొరికితే నేను ఎటు నడవాలో నాకు తెలిసిపోతుంది. ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చున్నాను, కరెంటు పోయింది, చిమ్మ చీకటిగా ఉంది, నాకేం కనపట్టలేదు, ఎటు అడుగులు వేయాలి? నేను ముందుకెళ్తే దీనికి గుద్దుకుంటాను, పక్కకి వెళ్తే దానికి తగులుతాను, ఇటు వెళ్తే దానికి తగులుతాను, ఇటు వెళ్తే దోమని కిందే పడతాను. ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళలేను. వెనక్కి వెళ్తే వెనక్కి కొట్టుకుంటాను. అదే ఉండి లైట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను? చుట్టూ చూసుకుంటాను, ఎటు దిగాలో అటు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట, తీయవసరం లేదు. చీకట్లో ఉన్నవాడు ఏమని అడగాలట? చెప్పండి, కామన్ సెన్స్. చీకట్లో ఉన్నవాడు ఏమని అడగాలి? వెలుగు కావాలని అడగాలి. అర్థం కాని వాడు ఏం చేయాలి? నీ సత్యం నాకు అర్థమయ్యేలా చేస్తే నేను ఏం నిర్ణయాలు తీసుకోవాలో నాకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎటు వెళ్ళాలరా మనం అని చీకట్లో ఉండి అడగాల్సిన అవసరం లేదు. వెలుగు వచ్చే వరకు ఆగితే అలా చూసుకొని దారింది కదా, ఇటు వెళ్ళిపోదాం అనుకుంటారు. నాకేం కావాలంటే, నా సమస్యలో దేవుని వెలుగు నాకు కావాలి. ఎటువైపు నేను అడుగులు వేయాలో తెలుసుకునే ఒక సత్యం నాకు కావాలి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఉంది. నీ వెలుగు, నీ సత్యం బయలుదేరదీస్తే అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఎక్కడికి త్రోవ చూపిస్తాయి? నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తాయి. ఈ పై కీర్తనలో అంటే 42వ కీర్తన చూస్తే, 42వ కీర్తనలో ఇంకొక చిన్న వివరణ ఉంటుంది. అదేంటంటే, వీళ్ళు ఇతన్ని చంపటానికి వస్తున్నారో లేకపోతే ఏమందో తెలియదు, కానీ యెరూషలేము అనే ఊరు నుంచి దూరంగా ఇటు వెళ్ళిపోయి దాక్కున్నాడు. చూస్తారా వచనం కూడా? బహుశా మీకు ఏమన్నా కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి. 42వ కీర్తన 6వ వచనం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను. అది మాటికి ఊర్లో ఉంటున్నాడు ఆయన, కానీ ఎక్కడ లేడు? యెరూషలేములో లేడు. దేవాలయానికి దూరంగా ఎక్కడో ఉన్నాడు. ఆ కొండ మీద ఉంటున్నాడు, ఈ లోయలో ఉంటున్నాడు, ఆ పర్వతం మీద దాక్కుంటున్నాడు. రోజుకు ఒక ఊర్లో ఉంటున్నాడు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ నేను ఎప్పుడు దేవాలయానికి వస్తానా అని ఎదురు చూస్తున్నాను. ఎక్కడో దాక్కున్నాడు, యెరూషలేముకి దూరంగా ఉన్నాడు. మళ్ళీ తిరిగి యెరూషలేములోకి రావాలి, మళ్ళీ దేవాలయంలోనికి వెళ్ళాలి, మళ్ళీ దేవుణ్ణి ఆరాధించాలి, అది అతని కోరిక. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 42వ కీర్తన మొదటి వచనాలు చదువుతారు ఎవరన్నా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దాని కింద వచనం, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తానా అని, నేను ఎప్పుడు కనపడతానా అని నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. ఈ కీర్తన ప్రారంభమే అది. ఎక్కడో ఉన్నాడు, నేను ఎప్పుడు యెరూషలేము వెళ్తాను, ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు దేవుడి సన్నిధిలో నేను కనపడతాను,
ఎప్పుడు దేవుని దగ్గర నేను ఆరాధన చేస్తాను, ఆయన మొరపెట్టుకుంటాను అంటే ఈయన బాధ ఏంటంటే, ఒకటి సమస్య ఉంది, రెండు ఈయనకి దేవుడి సన్నిధికి దూరం అయిపోయాడు. అందుకే ఇప్పుడు ఏమడుగుతానంటే, నీ వెలుగు నీ సత్యం నాకు కావాలి, అవి నన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తాయి? నీ దగ్గరికి తీసుకొస్తాయి, నీ సన్నిధికి తీసుకొస్తాయి. అది మనం చూస్తున్నాం 43వ కీర్తన 3వ వచనం. అవి నీ పరిశుద్ధ పర్వతానికి అంటే యెరూషలేములో ఉన్న పర్వతానికి, నీ దేవాలయానికి నన్ను తోడుకొని వస్తాయి. మొదటిది ఇందా మాట్లాడుకున్నాం, 3వ వచనం, నీ వెలుగు నీ సత్యం నాకు కావాలి ప్రభు అని అడగాలి. నీ వెలుగు నీ సత్యం కావాలి ప్రభు అని అడగాలి. రెండవది, దేవుడి సన్నిధి వెతుక్కుంటా వెళ్ళాలి. దేవుడి సన్నిధి వెతుక్కుంటా వెళ్ళాలి. నా మాటలు అర్థం చేసుకుని, నేను చెప్పే గొప్ప గొప్ప సూత్రాలు కాదు, కానీ వాక్యం చెప్తున్న సూత్రాలు. నేను సమస్యలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నాకేం చేయాలో అర్థం కానప్పుడు, నా జీవితం తలకిందులు అవుతున్నప్పుడు ఎక్కడికి రావాలి? నేను దేవుని సన్నిధికి రావాలి. మన మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసా? నా పరిస్థితి బాగాలేదు కదా, ఈ టైంలో ఏం వెళ్తాం చర్చికి. వాక్యం ఏమంటుందంటే, అసలు నువ్వు రావాల్సిందే ఇప్పుడు. 42, 43 రెండు కీర్తనలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈయన ఆక్రందన అంతా కూడా, నా ప్రాణము దప్పిగొనుచున్నది, తృష్ణగొనుచున్నది, ఎప్పుడు నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలా? ఎందుకంటే అక్కడే నాకు సొల్యూషన్, అక్కడే నాకు పరిష్కారం, అక్కడే దేవుడు నాకు కావాల్సిన ఆన్సర్ ఇస్తాడు. నేను ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. కాబట్టి నీ వెలుగు నీ సత్యం కావాలని అడగాలి, నీ సన్నిధికి ఎప్పుడు రావాలని ఆరాటపడుతూ దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అయితే 4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, ఆనంద సంతోషంలో కలిగే దేవుని వద్దకు చేరుదును. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వచనం చదువుతారా? దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? ఏమైందని కృతజ్ఞతాస్తుతులు? ఈయనకి జవాబు వచ్చిందా? ఈయనకి జవాబు వచ్చిందా? పరిష్కారం వచ్చిందా? సమస్య తీరిపోయిందా? లేదు, లేదు. నీ వెలుగు నీ సత్యం నాకు దొరికితే నేను వెతుక్కుంటా నీ సన్నిధికి వస్తాను, అక్కడ నేను నిన్ను స్తుతిస్తాను. మరి నీ జవాబు సంగతి ఏంటి? నీ సమస్య సంగతి ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. కీర్తనకారుడు అంటే కోరహు దగ్గర నుంచి, కోరహు కుమారుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విచిత్రమైన సంగతి ఏంటంటే, నా సమస్యకు పరిష్కారం రావటం తర్వాత సంగతి, నేను దేవుణ్ణి ఆరాధించటం మొదటి సంగతి. నా మాట మీకు అర్థమవుతుందా? నా సమస్యకు పరిష్కారం రావటం తర్వాత సంగతి, నేను దేవుణ్ణి ఆరాధించటం మొట్టమొదటి సంగతి. నేను నీ సన్నిధికి రాగానే సితారా వాయిస్తూ నేను నీకేం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏమన్నాడు? సంతోషంగా ఉంటుందట ఆయనకి. 4వ వచనం మీరు చూస్తే, నేను ఆనంద సంతోషాలు కలగజేసే దేవుని చేరుకుంటాను, దేవా నా దేవా అంటూ సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. చాలామంది బైబిల్ పండితులు ఈ కీర్తన పదే పదే చదివి, ఏమై ఉంటుంది ఈయనకి? దేవాలయానికి రాలేదు, వస్తే పాటలు పాడేస్తానంటున్నాడు. ఈయన సమస్య ఏమైంది తెలీదు. ఈ భక్తి లేని జనం ఏం చేశారు? ఏమైపోయారు? ఆ దౌర్జన్యం కలిగిన వాళ్ళు ఏమైపోయారు? ఆ కపడం కలిగిన వాళ్ళు ఏమైపోయారు? ఈ ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని అక్కడక్కడక్కడ సంచరించిన ఆ స్టోరీ ఏమైంది? అయ్యా మాట్లాడేంటి? ఈయనేమంటున్నాడంటే, నేను దేవాలయానికి వస్తే చాలు, నేను అక్కడ కూర్చొని దేవునికి పాటలు పాడతాను. మరి నీ సమస్య ఏంటి? నా సమస్య దేవుడు చూసుకుంటాడు. సమస్య పరిష్కారం అయ్యాక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? సమస్య ఉంటే ఉండని తర్వాత సంగతి నేను మాత్రం దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అనుకుంటారా? కోరహ ఏం చేస్తున్నాడు చెప్పండి? కోరహ ఏం చేస్తున్నాడు? సమస్య తీరకుండానే తన స్తుతిని కొనసాగిస్తున్నాడు.
మూడవ సత్యం ఏంటంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం మీరు ఆపద్దు. సమస్య ఉండొచ్చు, సమస్య పోవచ్చు, సమస్య తీరచ్చు, తీరకపోవచ్చు. దేవుణ్ణి స్తుతించడం మాత్రం మీరు ఆపద్దు. అప్పుడు మనందరికీ తెలిసిన మాట 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇది హెబ్రీ ప్రజల అంటే ఇశ్రాయేలీ ప్రజల అలవాటట. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు కూడా చాలా అవసరం. ఏంటంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవాలయానికి రావాలని కోరుకుంటున్నాడు, సమస్య తీరినా తీరకపోయినా స్తుతులు చెల్లించాలని తీర్మానించుకుంటున్నాడు. ఇంకొక విచిత్రమైన లక్షణం ఏంటంటే ఈ కీర్తనాకారుడికి తనను తానే ప్రోత్సహించుకుంటున్నాడు. నా ప్రాణం అంటే అర్థం ఏంటి? తనకు తానే చెప్పుకుంటున్నాడు, తనకు తనే చెప్పుకుంటున్నాడు. ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీ అందరి జీవితంలో ఏదో సందర్భం ఒకటి వస్తుంది, మీకు తోడు ఎవరు ఉండరు. మీకు సన్నిహితంగా ఉండే మీ మంచి విశ్వాసులైన స్నేహితులు కూడా ఆ సమయానికి అందుబాటులో ఉండరు. కావాలని వదిలేస్తారని నేను అంటలేదు, వాళ్ళకి వీలు కుదరకపోవచ్చు. ఏ కారణం చేతో మీరు ఒక్కోసారి ఒంటరిగా మిగలాల్సి వస్తుంది. మిమ్మల్ని ఆదరించడానికో బలపరచడానికి మీ పక్కన ఎవరు ఉండరు. ఒక్కళ్ళే పోరాడాల్సి వస్తుంది, ఒక్కళ్ళే ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఒక్కళ్ళే ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల సంస్కృతి ఏంటంటే వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటారట, వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారట. నా ప్రాణమా, నా ప్రాణం అంటే అర్థం ఏంటి? మీ పేరు పెట్టుకోవటమే. అంటే నాకు నేను చెప్పుకోలేరు, సురేష్ ఈ బాగాలేదురా, ఇలా డల్గా ఉంటాం, నువ్వు లే, నీ పనులు నువ్వు చేసుకో అని నాకు నేనే చెప్పుకోవాలన్నమాట. ఏమంటున్నాడు ఈయన? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ, ఎందుకు నీకు ఈ టెన్షను లోపల లోపల అని నాకు నేనే చెప్పుకొని, నాకు నేనే ఏమని చెప్పుకోవాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలని చెప్పుకోవాలి. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుడి యందు నిరీక్షణ పెట్టుకో అని ఎవరు చెప్పాలి? నాకు ఎవరు చెప్పాలి? ఒక్కోసారి ఎవరు చెప్పడానికి ఉండరు, నాకు నేనే చెప్పుకోవాలి, నాకు నేనే చెప్పుకోవాలి. ఒక ఆయన చమత్కారంగా ఇలా అన్నాడు, నేను ఎవరు ప్రోత్సహించేవాళ్ళు లేనప్పుడు నీ భుజం నువ్వే తట్టుకోవాలన్నాడు. అంటే ఏం చేయాలి? ప్యాట్ యువర్ ఓన్ షోల్డర్, ఇట్లా అనుకోవాలన్నమాట. శబాష్, వెరీ గుడ్, కానీ కానీ అని అనుకోవాలి. ఎవరు ఉండరు, నువ్వు మాత్రం వెళ్ళాల్సిందే. ఇంకొక ఆయన ఇంకొంచెం చమత్కారంగా ఉన్నాయంటే కరెక్టే ఆ మాట, నీకు నువ్వే షేక్ హ్యాండ్ ఇచ్చుకో అన్నాడు. అంటే వెరీ గుడ్ కానీ అంటూ అన్నాడు. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, కృంగిపోకుండా నీకు నువ్వే చెప్పుకో. ఏమని చెప్పుకోవాలంటే, నా ప్రాణమా ఆయన యందే నువ్వు నిరీక్షణ పెట్టుకోవాలి, దేవుని యందే నిరీక్షణ పెట్టుకోవాలి. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఏమని చెప్పుకోవాలి? ఇగో పరిస్థితులు కొంచెం డల్గా ఉన్నాయి, కృంగిపోతున్నాము, పర్లేదు కానీ నేను కృంగిపోకూడదు, నేను ఖాళీగా ఉండకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, మంచి విశ్వాసి. కృంగిపోయినప్పుడు ఏం చేస్తుందంటే లేచి బిర్యానీ చేస్తుంది. ఇప్పుడు బాగాలేదు కదా మన పరిస్థితి, మన మనసులన్నీ డల్గా ఉన్నాయి, ఎవరి కాళ్ళు డేలా పడిపోయి కూర్చున్న మధ్యలో ఇప్పుడు ఈ వంట ఎందుకంటే లేదురా, ఏదో ఒక పని పెట్టుకోవాలి. అలా కూర్చుంటే ఏమవుతాం? ఇంకా కృంగిపోతాం. ఏదైనా వ్యాపకం పెట్టుకున్నాం అనుకో, అందులో ఇన్వాల్వ్ అవుతాం. లేచి పని పెట్టుకుంటుంది. తెలుసుగా బిర్యానీ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? 5 తెచ్చుకొని, ఇది తెచ్చుకొని, 5 చేసుకుని 1 గంట, 2 గంటలు, 2.5 గంటలు ఆ పని చేసుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. వండుకున్నా తినకుండా ఉంటారా? బాధ అంటానే ఉంటారు, ఒక పక్క తింటానే ఉంటారు. తనను తాను కూడా తీసుకొని తన కుటుంబానికి కూడా ధైర్యం చెప్పే ఒక ప్రయత్నం ఆ సహోదరి చేస్తుంది. మాలాంటి వాళ్ళు అంటాడు, ఇంత బాధలు కూడా మీరు బిర్యానీ తింటున్నారా అంటాడు. తిందాం, దానికోసం తిండి ఆపేది ఏముంది అంటది అనమాట. మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం. కొత్త నిబంధనలో మనందరికీ తెలుసు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు ఉపమానం. ఆయన కూడా ఇట్లాగే అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము. అది వేరే పద్ధతి, అది విలాసవంతమైన దరిద్రమైన జీవితం అనమాట.
కానీ ఈయనేం చెప్పుకున్నాడు తెలుసా? నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ పెట్టుకో. మనందరికీ తెలుసు 103వ కీర్తన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. వీళ్ళందరికీ అలవాటు, వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవటం వాళ్ళకి అలవాటు, వాళ్ళని వాళ్ళు ధైర్యపరచుకోవటం వాళ్ళకి అలవాటు. అందరూ నన్ను వదిలేశారు, నాకెవరూ లేరు అన్నప్పుడు నేను ఇలాగే కూర్చోకూడదు, ఇలాగే కృంగిపోకూడదు. నేను విశ్వాసంలో కొనసాగాలంటే నాకు నేనే చెప్పుకోవాలి. మీకు మీరు చెప్పుకోవటం అలవాటు ఉందా? అప్పుడప్పుడు మీ పేరు మీరే చెప్పుకొని మిమ్మల్ని మీరే తిట్టుకొని ఎంకరేజ్ చేసుకోండి. బాగాలేదట కూర్చోవటం, కాస్త లేచి పనులు చేసుకోరా అని మీకు మీరే చెప్పుకోండి. మంచి అలవాటు అది, బైబిల్ అలవాటు. నా ప్రాణమా అనుకొని లేవండి. యెహోవా యందే నిరీక్షణ పెట్టుకోవాలి, దేవుని యందే నిరీక్షణ పెట్టుకోవాలి. ఆయనే నా రక్షణకర్త. నీకు నువ్వే చెప్పుకో. నేను ఇలా కృంగిపోవటం బాగాలేదు, యెహోవాయే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, లాభం లేదు అని మీరు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే దేవునిలో ముందుకు కొనసాగటానికి ప్రోత్సహించుకోవాలి. మనందరికీ తెలుసు పాపులర్ వర్డ్స్, శ్రమ కృంగిన ఎడల నీవు చేతగాని వాడు. నువ్వు కృంగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నీకు నువ్వే చెప్పుకోవాలి. నీకు నువ్వే చెప్పుకోవాలి. ఒలింపిక్స్లో గేమ్స్ ఆడేవాళ్ళు మీరు చూసారా? అరుస్తూ ఉంటారు, వాళ్ళ కాళ్ళే అంటూ ఉంటాడు. ఏంటంటే వాడిని ఆడే పరిగెత్తరని చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుతుంది. అంటే నీకు నువ్వే చెప్పుకోవటం. టెన్నిస్ ఆడేవాళ్ళు మీరు చూస్తే ఏదైనా ఒక పాయింట్ పోయిందనుకోండి, గట్టిగా వాళ్ళ నాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఏం పని చేసావురా అని. అంటే నీ తప్పుల్ని లేకపోతే నీ కృంగుదలని, నీ హృదయ పరిస్థితిని నువ్వే గుర్తు చేసుకుంటున్నావు. నీకు నువ్వే విశ్లేషణ చేసుకుంటున్నావు. దీనికి అదనంగా ఇంకొక మాట చూపిస్తాను నేను. 42లో ఉంది ఆ మాట. ఇది కొంచెం మీకు ఉపయోగపడవచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు, లేదా మీకు ఆల్రెడీ అనుభవంలో ఉండుండొచ్చు. 8వ వచనం 42:8. 42:8. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. ఈయన ఏమంటున్నాడంటే 42లో ఇంకొక సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం? నేను 43 నుంచి 42కి వెళ్ళాను. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు ప్రార్థన చేస్తాడు, దేవుడి సన్నిధి కావాలని కోరుకుంటాడు, జవాబు వచ్చినా రాకపోయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, తనను తానే పురుకొల్పుకుంటాడు, తనకు తానే చెప్పుకుంటాడు, దేవుడే నా నిరీక్షణ అని. 42లో ఇంకో మాటగా మనకు కనపడుతుంది. 42లో ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సమస్య తీరనంత వరకు ఇబ్బందే, పగలు ఎలాగలా మేనేజ్ చేస్తాం. మనందరికీ తెలుసు, పగలేదో పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వేరే పగలు ఎలాగలా మేనేజ్ చేస్తాం. చాలామంది జీవితం రాత్రులు దుర్భరంగా ఉంటుంది. చాలామంది జీవితాలు రాత్రులు దుర్భరంగా ఉంటాయి. పడుకోలేరు, ఆ సమస్య తీరదు, ఆ దుఃఖం తీరదు, వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు. రాత్రులు చాలామంది ఒంటరిగా తెల్లార్లు అట దుఃఖంలో బాధతో బతుకుతూ ఉంటారు. కీర్తనకారుడు అంటున్నాడు, పగలు యెహోవా నన్ను ఆదరిస్తాడు, ఎట్లాగట్లా మేనేజ్ చేస్తున్నాను, కానీ రాత్రిపూట కూడా నేను మేనేజ్ చేస్తున్నాను. చదువుతారా? చాలా విచిత్రంగా ఉంది మాట. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన, దేవుని గూర్చిన ప్రార్థన, ఈ రాత్రిపూట ఈయనకి 2 తోడుగా ఉంటాయట. ఏంటవి? ఒకటి కీర్తన, రెండోది ప్రార్థన. మామూలు మాటలో చెప్పాలండి, రాత్రిపూట ఏం చేస్తాడు ఈయన? పాటలు పాడతాడు, చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉంటాడు. పాటలు పాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. మా అమ్మకి అలవాటు ఉండేది, తెల్లార్లు పాటలు పాడుతూ ఉండేది, తెల్లార్లు ప్రార్థన చేస్తూ ఉండేది. పాపం మా నాన్నకి నిద్ర పట్టక డిస్టర్బెన్స్ మధ్యలేసి, ఏంటమ్మా ఈ గోల రాత్రిపూట అనేవాడు. ఆమె అన్నదండి, సర్లే నేను పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అంతేగాని మానేది కాదు. చాలామంది విశ్వాసుల జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, యంగ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, చాలామంది విశ్వాసులు బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? రాత్రిపూట చేసే ఈ 2 పనులు. చాలామంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారో తెలుసా? ఇవి చేయాలని వాళ్ళకి తెలియక. రాత్రి వేళ దేవుడి గురించిన పాటలు, దేవుడికి చేసే ప్రార్థనలు నాకు తోడుగా ఉంటాయి.
కొన్ని పాటలు మీకు ధైర్యాన్ని పుట్టిస్తాయి, కొన్ని పాటలు మీకు ఆదరణ కలిగిస్తాయి. కొంతమంది విశ్వాసులు మీరు చూసారో లేదు, ఇళ్లలో ఒక్కళ్ళే ఉంటారు, మరి ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు ఉంటారు, పాటలు పాడుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. ఏం తోచట్లేదు పాపమని మీరు అనుకుంటారు. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఆదరించబడుతున్నారు, వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఎలా బతుకుతున్నారు మామగారు? ఏదో అట్లా టైం పాస్, పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సమస్యలకు బైబిల్ ఇచ్చే పరిష్కారం ఏంటో తెలుసా? చిన్న చిన్న పరిష్కారాలు. ప్రార్థన చేసుకో, దేవుడి సన్నిధికి రా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీకు నువ్వే ధైర్యం చెప్పుకో, రాత్రి వేళ పాటలు పాడుకో, ప్రార్థన చేసుకో. ఇప్పుడు చెప్పండి, ఏం పాటలు పాడుకుంటే ధైర్యం వస్తుంది? దేవుడి పాటలే ఏం పాడుకుంటే ధైర్యం వస్తుంది? అందుకని అర్థం ఏంటంటే, కాస్త మంచి పాటలు నేర్చుకోండి. ఏ పడితే అవి నేర్చుకున్నారనుకోండి ఉపయోగం ఉండదు. అర్థవంతమైన పాటలు, మంచి పాటలు ఎతికి నేర్చుకున్నారనుకోండి, శ్రమదినమున మీకు అవసరానికి వస్తాయి. పిచ్చి పిచ్చి పాటలు నేర్చుకున్నారనుకోండి ఉపయోగం లేదు. మనం చాలా పాటలు ఎందుకు పాడుకుంటాం తెలుసా? మ్యూజిక్ బాగుందని, అర్థం బాగుందని నేర్చుకో. మ్యూజిక్ బాగుంది, వినటానికి బాగుంటుంది, కానీ అవసరం వచ్చినప్పుడు ఆదరించాల్సింది అర్థం. అందుకే పాత పాటలు ఎప్పుడూ పాత పాటలే అంటారు. కొత్త పాటలు వినటానికి బాగుంటాయి, పాడుకోవటానికి పనికిరావు, అందులో అర్థం ఉండదు. ఈ మధ్య నేను పాట విన్నాను, బంగారం అడగలేదు, ఏం అడిగాడు? ఏది ఎక్కువ విలువ చెప్పండి మీరు? అది ఎవరు రాశారు ఈ పాట? నా కోపం వచ్చేసింది. ఎట్లా ఉందో తెలుసా వింటాను కదా. అరే బంగారం ఏం అడగలేదురా, హృదయం అడిగాడు, ఇచ్చేద్దాం అంటే చీపా? హృదయం అంటే అర్థం ఏంటి? నువ్వు మొత్తం దేవుడు సమర్పించుకొని అర్థం. నీ మనసు ఇవ్వు, నీ ఆలోచనలు ఆయనకి ఇవ్వు, నీ ప్రాధాన్యతలు ఆయనకి ఇవ్వు, నీ మనస్తత్వం నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర అర్పించు. అది ఎట్లా ఉందంటే, బంగారం అంటే చాలా ఖరీదు కదరా, హృదయం అంటే చాలా ఈజీ కదా అని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏది ఈజీ? నా అహాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టడం కష్టమా, బంగారం ఇవ్వటం కష్టమా? ఏం పాడుకుంటున్నావు మనకి అర్థం కావట్లేదు. అర్థవంతమైన పాటలు పాడుకున్న వాళ్ళు ఆదరించబడతారు. ఆ పాటలు వాక్యంలోంచి రావాలి, ఆ వాక్యం నన్ను ఆదరించాలి. ఎఫెసీ పత్రికలో ఉంది, కొలస్సీ పత్రికలో ఉంది, తీయవసరం లేదు. కీర్తనలు పాడుకోండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడుకోండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి, బోధించుకోండి. ఆ పాటలో ఒక సందేశం ఏదో ఉంటుంది, అది నీకు ధైర్యాన్ని చెప్పుద్ది, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, అది నిన్ను బలపరచుద్ది. మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక ఆయన విశ్వాసి, వ్యాపారం చేసేవాడు, బాగా నష్టపోయాడు, బాగా దివాలా తీసేశాడు, అప్పులో కూరుకుపోయాడు. ఈ అప్పులోళ్ళు వచ్చి ఆయన ఇంటిని జప్తు చేసుకున్నారు. మెల్లగా తన భార్యకి చెప్పాడట, అమ్మ నా పరిస్థితి బాగాలేదు, మరి నేను నిన్ను పోషించే పరిస్థితిలో లేను, నా పరిస్థితి అప్పుల పాలైపోయాను, చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి, అందుకని కొంతకాలం మీరు బ్రతకటానికి, ఊపిరి పీల్చుకోవటానికి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో, నేనైతే నీకు పోషించే పరిస్థితిలో నేను లేను అని తన భార్యను బతిలాడి చెప్పుకొని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని అడిగాడట. ఈ జరిగిన సంఘటన, ఆమె బయలుదేరి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది, షిప్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆ ఓడ మార్గ మధ్యంలో, అంటే సముద్ర మధ్యంలో ప్రమాదం జరిగి ఆ ఓడ ప్రమాదానికి గురై ముగ్గురు పిల్లలు చనిపోయారు. అతి కష్టం మీద ఆమె బ్రతికిందట, అతి కష్టం మీద బ్రతికింది. ఎలాగల వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి ఒక టెలిగ్రామ్ ఇచ్చిందట. టెలిగ్రామ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మా లేవు కానీ ఇదివరకు అర్జెంట్ మెసేజ్లు పంపించుకునేవాళ్ళు. ఆ టెలిగ్రామ్లో పెట్టిందట,
షిప్ ప్రమాదం జరిగింది. అందరూ చనిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలాను. ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, 4 పిల్లలు చనిపోయారు, భార్య ఒక్కతే అలా ఉంది. మీరు ఆలోచించండి, ఒకేసారి పిల్లలందరూ చచ్చిపోతే ఎట్లా ఉంటుంది ఆమెకి? ఈయనేమో రోడ్లు పాలైపోయాడు, తింటాకి లేదు. ఆమె టెలిగ్రామ్ పంపించింది, ఒక్కదాన్నే ఉన్నాను, మా అమ్మరింట్లో అందరూ పోయారు, ఒంటరిగా మిగిలాను. ఇప్పుడు భర్తగా వెళ్ళి చూడాలా వద్దా? వెళ్ళి చూడగానే ఏం చేస్తుంది? వెళ్ళి కనపడగానే అప్పుడు ఆమెకి ఏమని ధైర్యం చెప్పాలి? ఏంటి పరిస్థితి? ఏం మాట్లాడాలి? తెలియదు. ఈయన కూడా ఎవరో స్నేహితుడిని అడిగి కాస్త అప్పు చేసి టికెట్ కొనుక్కొని ఈయన కూడా షిప్ ఎక్కి కూర్చున్నాడు. ఆ షిప్లో ఆలోచిస్తున్నాడట, నేను వెళ్ళి నా భార్య కనపడగానే ఏం చెప్పాలి నా భార్యకి? ఏం చెప్తే ఆమెకి ఆ కృంగిపోయిన స్థితిలోంచి కోలుకుంటుంది? అప్పుడు ఆ షిప్లో ఆ పాట రాసుకున్నాడట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఇంగ్లీష్ పాటలు ఇష్టం ఉన్నవాళ్ళు గూగుల్ చేయండి, చాలా పాపులర్ క్రైస్తవ పాట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఇక తన లైఫ్ స్టోరీ అంతా రాసుకున్నాడు. సముద్రం అలల లాంటి కష్టాలు వచ్చిన, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చిన, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు? పర్వాలేదు, యెహోవాయే నాకు రక్షణకర్త, ఆయనే నా దేవుడు, కాబట్టి నాకు నేనే చెప్పుకోవాలి. వెళ్ళాడట, తన భార్యను కనపడ్డాడట. ఆయన చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుని ఏడ్చేస్తుందట. అప్పుడు మెల్లగానట, ఏం పర్లేదమ్మా, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి, కానీ మనం మాత్రం ఉన్నాం కదా, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. క్రైస్తవ నిరీక్షణ ఎటువంటిదంటే, నా సమస్యకు జవాబు తర్వాత సంగతి, దేవుడిని స్తుతించటం మొదటి సంగతి. నా ప్రాణమా ఎందుకు బాధపడతావు? ఎందుకు తొందరపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఆఖరి మాట చూస్తారు ఈ కీర్తనలో. ఆఖరి మాట 42 ఆఖరి కానీ 43 ఆఖరి కానీ చాలా విచిత్రమైన మాట. ఆయన రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఏంటన్నమాట? ఇంకను అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయట. ఎంత జరిగినా కూడా స్తుతిస్తావా? అరే నీకు అక్కడ జవాబు ఏం రాలేదయ్యా, నీ సమస్య ఏం తీరలేదు అంటే ఏం పర్లా, అయినా కూడా స్తుతిస్తాను. ఇంకొక అర్థం ఉందట, ఇక మీదట కూడా స్తుతిస్తాను, ఇంకా స్తుతిస్తాను, ఇప్పుడు దాకా స్తుతించిన దానికంటే ఎక్కువే స్తుతిస్తాను, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ఈ కీర్తన ఎందుకు పాపులరో తెలుసా? ప్రాణాపాయంలో గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడెక్కడో సంచరించిన ఈయన ఇంకా ఎక్కడికి వచ్చాడా? రాలేదు. దేవాలయానికి వెళ్తే చాలని కోరుకుంటున్నాడు. వెళితే ఏం చేస్తాడో కూడా ఊహించేసుకుంటున్నాడు. నేను వెళితే సితారా పట్టుకుని పాటలు పాడేస్తాను, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. ప్యూరిటన్స్ అనే భక్తులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకటి అలవాటు చేసుకున్నారట, వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కూడా దేవుణ్ణి అనకూడదు తీర్మానం చేసుకున్నారట. ఏం జరిగినా కూడా దేవుణ్ణి ఏమనకూడదు, ఎందుకంటే దేవుడు తప్పు చేయడు. మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో మన జీవితంలో, బట్ గాడ్ నెవర్ మేక్ ఎనీ మిస్టేక్. ఇవి ఇలా జరిగిందండి అని అంటే ఆయన వాళ్ళు ఏమంటారంటే, అలా జరగటం బాధాకరమేనండి, బట్ గాడ్ ఈస్ గుడ్, ఇదిగో ఇలా జరిగింది, ఇంత విషాదం జరిగింది, ఇంత ప్రమాదం జరిగిందంటే అలా జరగటం బాధేనండి, నాకు బాధే, యెట్ గాడ్ ఈస్ గుడ్. విలాపవాక్యాలు ఒక వచనం చూపించి ముగిస్తాను. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. విలాపవాక్యాలు అంటే మీకు అర్థమవుతుంది కదా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇర్మియా గ్రంథాన్ని రాశాడు. ఇలా విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం.
23వ వచనంలో 2వ లైన్ చూస్తారా? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఏ సందర్భంలో రాశాడో తెలుసా ఈ పుస్తకం? యెరూషలేము దేవాలయం శిథిలం అయిపోయి కింద పడిపోయినప్పుడు, చంటి బిడ్డలను వాడు చంపేసినప్పుడు, ఆడపిల్లల్ని చంపేసినప్పుడు, యవ్వనస్తులను తీసుకొని గొలుసులతో బంధించి చెరలోనికి లాక్కొని వెళ్ళిపోయినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ బబులోను చెరకు బానిసలాగా ఈడ్చుకొని పోబడినప్పుడు, శవాలు గుట్టలాగా పడిపోయి ఓడిపోయి యుద్ధంలో శత్రువులు యెరూషలేము మొత్తాన్ని నాశనం చేసి వల్లకాడులాగా చేసి శ్మశానంలాగా చేసి దొరికిన వాడిని దొరికినట్టు బబులోను చెరకు లాక్కొని వెళ్ళినప్పుడు ఇర్మియా అక్కడికి వచ్చి చూసి, ఏంటి ఇలా అయిపోయిందా నా దేశం అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ మధ్యలో ఏమన్నాడంటే, ఇవన్నీ జరిగినాయి ప్రభా, చాలా బాధాకరమే, యెరూషలేముకి ఇటువంటి విషయాలు ఎప్పుడు జరగలేదు, కానీ నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ పై ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూసారా మీరు? ఇలా పక్కన ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. అటు ఇటు మధ్యలో పెట్టాడట ఇర్మియా వచనం. అటన్నీ ఏడుపు ఉంటాయి, ఇటన్నీ ఏడుపు ఉంటాయి. అయ్యో ఇలా జరిగిందని ప్రలాపిస్తూ ఉంటాడు, గుండెలు బాదుకుంటూ ఉంటాడు. మధ్యలో మాత్రం ఈ మాట ఉందంట, ఏమంటే నీవు ఎంతైనా నమ్మదగిన. నా ప్రాణమా, నువ్వు కృంగిపోవద్దు, ఆయన ఎంతైనా నమ్మచ్చు. జవాబు రావచ్చు, రాకపోవచ్చు. నేను మాత్రం కృంగిపోకూడదు. నేను మాత్రం యెహోవాను స్తుతించాలి. ఇంకనూ నేను ఆయనను స్తుతించదు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. 42, 43 కీర్తనలను ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకుందామా? మనకు మనమే చెప్పుకుందామా? నేను కృంగిపోవాల్సిన అవసరం లేదు. నా జీవితంలో ఏమీ పెద్ద నష్టపోయే విషయాలు ఏమీ లేవు. ఏం పర్లేదు. యెహోవాయే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదాన్ని. నీకు అర్థం కాని సమస్యలు నీ జీవితంలో చాలా ఉండొచ్చు. బోలెడన్ని ప్రశ్నలు, సందేహాలు నీకు ఉండొచ్చు. అవన్నీ మెల్లగా నీకు తీరచ్చు, జవాబులు వస్తాయి. కానీ ఈలోపు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రార్థించటం మానొద్దు, దేవుడి సన్నిధి మానొద్దు, స్తుతించటం మానొద్దు. నీకు నువ్వే చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా యెహోవాయే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించను. పాటలు పాడండి, ప్రార్థన చేసుకోండి, స్తుతించండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడిని మాత్రం విడిచిపెట్టే ఆలోచన రానివ్వద్దు. కొరహు కుమారులు మాకు నేర్పించే ప్రార్థన అదే. ప్రభా, నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి, అవి నన్ను నీ సన్నిధికి నడిపించాలి. రాత్రి ప్రార్థన చేద్దామా? నీ సన్నిధికి దూరం అయ్యేది ఏది నా జీవితంలో ఉండకూడదు ప్రభా. నేను నీ సన్నిధికి దగ్గర అవ్వాలి. నేను ఇంకా స్తుతించాలి, నేను ఇంకా ఆరాధించాలి. ఇంకా నేను ఆయనను స్తుతించాలి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ రాత్రి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సందర్భాన్ని బట్టి మీకు వందనాలు. మీ ఆలస్యాలు అలక్ష్యాలు కాదు, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మేము నిన్ను నమ్ముకోవచ్చు. నువ్వు ఏ పొరపాటు చేయని దేవుడు. మా జీవితంలో జరిగే సందర్భాలు మాకు అర్థం కావు, మేము కృంగిపోవచ్చు, మేము భయపడవచ్చు. నా ప్రాణమా అని మమ్మల్ని మేము కూడా తీసుకునే ఒక కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ సన్నిధిని ప్రేమించటం, నీ సన్నిధి కోసం తపన పడటం, ఎప్పుడు నీ సన్నిధికి వెళ్తానని ఆరాటపడటం మా నేర్పించండి. ప్రార్థన, వాక్యం, పాటలు, స్తుతులు మా నేర్పించండి. మేము మరింతగా నీ సన్నిధికి రావాలి, ఇంకనూ మేము స్తుతించాలి. నువ్వే చేసినా మంచి చేస్తావు. మేము నిన్ను స్తుతించడం కంటే గొప్ప పనేమీ లేదు. మా సమస్యల పరిష్కారం కంటే మించి నిన్ను స్తుతించటమే మాకు ఆనందం. నీ సన్నిధిలో మాకు ఆనంద సంతోషాలు ఉన్నాయి. ఆ అనుభవం అందరికీ దయచేయండి.
దేవుడే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని మేము కూడా గర్వంగా చెప్పుకునే అనుభవాలు మాకు దయచేయండి. ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వారి హృదయాలను బలపరచండి, వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించండి, వాళ్ళకి ఆశను పుట్టించండి. మిమ్మల్ని మరింత సంతోషంగా స్తుతించే మనసులు వాళ్ళకి ఇవ్వండి. యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.